ప్రభుత్వాన్ని కూల్స్తాం అనే అంశం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? కానీ ఇక్కడ కొన్ని నిజాలు వెలుగులోకి రావాలంటే, ఏదైనా కేసు విషయంలో దాని మూలాలు రావాలంటే విచారించాల్సిందే. సో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పారిశ్రామికవేత్తలు, రియాల్టర్లు ప్రభుత్వాన్ని కూల్చాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం అని చెప్పారు, మాకు సపోర్ట్ చేస్తామన్నారు అని బహిరంగముఖంగా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని కూలుస్తాము అంటే అర్థం ఏంటి? రాజద్రోహం. ఒక రాజద్రోహానికి పాల్పడితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. సో మరి ప్రభుత్వాన్ని కూల్చాలి అని రాజద్రోహానికి పాల్పడిన పారిశ్రామికవేత్తలు, రియాల్టర్లు ఎవరు అనేది తేలాల్సి ఉంటుంది. మరి ఎవరు అని తేలాలంటే ఎవరు చెప్పాలా నిజాలు? కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి. కొత్త ప్రభాకర్ రెడ్డితో కూడా చెప్పారని చెప్పారు కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి విచారించాల్సిందే, ఆయన ద్వారా నిజాలు తెలుసుకోవాల్సిందే. మరి అట్లాగే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు, అవును రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ మేము కూల్చాం అని చెప్పారు. మరి కూల్చడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరో బయట రావాలి కదా. మరి రాజద్రోహానికి పాల్పడే నిందితుల్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది కదా. మరి ఆ అరెస్ట్ చేయాలంటే ఎవరు చెప్పాలి నిజాలు? కేటీఆర్ చెప్పాలి. అట్లాగే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి. సో మరి దీని విషయంలో పోలీసులు ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కేవలం హెచ్సి విషయంలో, హెచ్సి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో అక్కడ గచ్చిబౌలి ఆ ల్యాండ్ విషయంలో ఏఐతోని ఫేక్ వీడియోస్, ఫేక్ క్రియేట్ చేసిన వీడియోస్ని రీట్వీట్ చేసినందుకు ప్రభుత్వానికి చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు. అంటే ఒక ఐఏఎస్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అంటే అది ప్రభుత్వాన్ని కూల్చే విషయం కాదు, వేరే విషయం కావచ్చు. మరి ఇది ప్రభుత్వాన్ని కూల్చే విషయం కాబట్టి ఖచ్చితంగా ఆ రియాల్టర్లు, ఆ పారిశ్రామికవేత్తలు ఎవరో అరెస్ట్ చేయకపోతే కనుక ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తీయకుండా గోరుతోని, అంటే గోరు చుట్టూ ఏదైనా జరిగిందంటే అక్కడికే చేయాలి. కాబట్టి ప్రభుత్వం విషయంలో సీరియస్గా తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది.